నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సుందర్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్ ద్వారా ఎటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సుందర్ గారు గతంలో అనేక వీడియోలు కూడా చేయడం జరిగింది. పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్ ద్వారా మీరు ఎటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్నారో కూడా తెలుసుకుందాం. అయితే ఇవాల్టి ఈ వీడియోలో రిటైర్మెంట్కి సంబంధించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటారు? అసలు ముందే ఎందుకు చేసుకోవాలి అంటారు? ఎందుకంటే రిటైర్మెంట్ అనేది ఒక రియలిస్టిక్ గోల్. సో సర్వీస్లో ఉన్నప్పుడు చాలా మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, మంచి సోషల్ స్టేటస్ ఉంటుంది. అండ్ రిటైర్మెంట్ తర్వాత నెల నెల వచ్చే ఆ పెన్షన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో రిటైర్మెంట్ తర్వాత కూడా సర్వీస్లో ఉన్నప్పుడు ఎలాంటి ఒక సోషల్ స్టేటస్ని కొనసాగించామో అలాంటి ఒక సోషల్ స్టేటస్ని కొనసాగించాలి అంటే మరి ఏ రిటైర్మెంట్ ప్లానింగ్ని ఎప్పుడు చేసుకోవాలి అంటారు? అసలు ఎలా చేసుకోవాలి అంటారు? మీరు చూస్తే కనుక రిటైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గోల్. మనకి ఎన్నో గోల్స్ ఉంటాయి. అవును. మనకి చైల్డ్ ఎడ్యుకేషను, చైల్డ్ మ్యారేజ్, హోమ్ లోను, లేకపోతే డ్రీమ్ డెస్టినేషన్, ఇలాంటి ఎన్నో మనకి గోల్స్ ఉంటాయి. కానీ వీటన్నిటిలో కూడా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ రిటైర్మెంట్ గోల్. బికాస్ ఫర్ ఎవ్రీ అదర్ గోల్ వీ విల్ హ్యావ్ టైమ్. మనం ప్రతిదీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండ్ వీ విల్ బీ ఎంప్లాయబుల్. అండ్ మనకి క్రెడిట్ కార్డులో లేకపోతే మనకు అప్పు పుట్టడమో లోన్ పుట్టడం ఏదో ఒకటి ఉంటుంది. రిటైర్మెంట్కి ఏమి ఉండదు. అవును. సర్వీస్లో ఉన్నప్పుడు అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఫెసిలిటీ వైపు నుంచి, బ్యాంక్ వైపు నుంచి, ఫ్రెండ్స్ నుంచి అన్ని సర్వీస్ అందుతాయి. ఒక్కసారి వన్స్ యు ఆర్ రిటైర్డ్ ఇంకేం మనకి ఎవరు రారు, మన ఎవరు ఇబ్బంది పెట్టారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రిటైర్మెంట్ అనేది ఎలాంటి గెస్ట్ అంటే విష్ణు గారు, మనం దాన్ని కొంతకాలం పోస్ట్పోన్ చేయొచ్చు. సరే నేను 60లో కాదు, నేను 65లో రిటైర్ అవుతానని చెప్పి మనం దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు. కానీ ఆ రిటైర్మెంట్ అనే గెస్ట్ ఒకసారి కనుక మన జీవితంలోకి ఎంటర్ అయిందంటే లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. మనం ఉన్నంతకాలం మనతోనే ఉంటుంది అది. ప్లస్ మొన్న రీసెంట్గా కూడా ఒక సర్వే చేస్తే దాంట్లో 77% ఆఫ్ ద ఇండియన్స్ హ్యావ్ నాట్ ప్లాన్డ్ ఫర్ దర్ రిటైర్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ దే డిపెండ్ అపాన్ దేర్ చిల్డ్రన్. అసలు రిటైర్మెంట్ గురించి ఎవరు ప్లాన్ చేయరు. అసలు 77% మీరు చెప్పినట్టు అసలు దాని గురించి డిస్కషనే రాదు. ఒకవేళ డిస్కషన్ వచ్చినా ఆయన ఇప్పుడే అవసరం, 25 ఏళ్ళ 30 ఏళ్ళ వయసుకు రిటైర్మెంట్తో పని ఏంటి, కొట్టిపడేస్తారు. చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా దేక్లేంగా అనుకుంటారు. కానీ అలా ఉండకూడదు. రిటైర్మెంట్ అనేది ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక ఒక 35 years బ్యాక్ చూసుకుంటే కనుక మనం ఎంప్లాయ్మెంట్లో ఏ రోజు అయితే ఏ మంత్ అయితే మనం జాయిన్ అవుతామో ఆ మంత్ నుంచి వాళ్ళ పెన్షన్ ఫండ్కి ఒక కార్పస్ వాళ్ళకి కట్ అయ్యేది. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో అంతా కూడా అట్లాగే మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎలాగంటే జాయిన్ అయిన ఫస్ట్ మంత్ నుంచి మనకు ఒక రిటైర్మెంట్కి ఒక ప్రొవిజన్ పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మన రిటైర్మెంట్ విల్ బి లైక్ ఎ ప్లెజర్, అదర్వైజ్ ఇట్ విల్ బి ప్రెషర్. మనకు ఒక ఏజ్ క్రాస్ అవుతున్న కొద్దీ మనకు ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. 25-30లో మనం ప్లాన్ చేసుకోకపోతే బై ద టైమ్ వి రీచ్ 45 మనకు తెలియని మిగతా ప్రెషర్స్ ఉంటాయి, విపరీతమైన మిగతా కమిట్మెంట్స్ ఉంటాయి. మిగతా కమిట్మెంట్స్తో పాటు దీన్ని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు చూస్తూ ఉంటాం బోల్డ్ మంది వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, సార్ నాకు 45 years ఉంది, ఇప్పుడు నాకు 5 yearsలో నేను రిటైర్ అవ్వాలండి, నాకు ప్లాన్ చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ మ్యాజిక్ ఫండ్స్. దే ఆర్ నాట్ మ్యాజిక్ ఫండ్స్. దే ఆర్ లాంగ్ టర్మ్ ఫండ్స్. దే హ్యావ్ టు బి ప్లాన్డ్ ప్రాపర్లీ అండ్ దే హ్యావ్ టు బి ప్లాన్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్. అది గుర్తు పెట్టుకోవాలి. అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవాలి, రైట్ ఏజ్ లో ప్లాన్ చేసుకోవాలి. 40-45-50 వచ్చాకంటే వర్కౌట్ కాదు, చేసుకోవచ్చు. కాకపోతే ఏ కంఫర్ట్ అయితే 25 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు వస్తుందో ఆ కంఫర్ట్ 50 ఏళ్ళు ప్లాన్ చేసుకున్న వాళ్ళకి రాదు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 15 ఏళ్ళన్న మినిమం దీంట్లో లేకపోతే ఆ ఫిగర్ రాదు. ఎందుకంటే ఇఫ్ దే హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇప్పుడు మీరు చూస్తే కనుక లాంజివిటీ పెరిగింది. ఇదివరకట్లాగా మనిషి 60 ఏళ్లలో పోడు. ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువైనాయి. మెడికల్ ఫెసిలిటీస్ మినిమం లాంజివిటీ, మీరు యావరేజ్ లాంజివిటీ ఆల్మోస్ట్ అరౌండ్ 78 years. అంటే మనం ఒక 30 ఏళ్ళు పనిచేసినా కూడా దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 20-25 ఏళ్ళు మనుషులు బతుకుతారు. దానికి మనకి ప్లాన్ చేసుకోవాలి. ఆ 25 yearsకి మన స్పౌస్కి కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదివరకు మీరు చూస్తే కనుక గవర్నమెంట్ సెక్టార్లో వాళ్ళకి పెన్షన్ వస్తుంది, దే ఆర్ వెరీ కంఫర్టబుల్. ప్లస్ ఇప్పుడు మనిషికి ఏదైనా అయినా కూడా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది.
ఇక్కడ మనకే పెన్షన్ లేదంటే ఇంకా మనం నమ్ముకుని వచ్చిన వాళ్ళకి ఏముంటుంది. కరెక్ట్. సో డెఫినెట్లీ మనకితో పాటుగా ఫ్యామిలీ కూడా మనం ప్లాన్ చేసి ఇవ్వాలి. అండ్ వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ అవర్ చిల్డ్రన్ ఫర్ అవర్ livelihood after our retirement, because our children are not our pension funds. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి. our children are not our pension funds. we should plan our pension funds properly and in the right time. కరెక్ట్గా మీరు ఒక 25-30 years కన్నా ప్లాన్ చేసుకుంటే అసలు 50 years వచ్చేటప్పటికి మీరు ఫైనాన్షియల్గా రిటైర్ అవ్వచ్చు. అంటే యూ నీడ్ నాట్ వర్క్ ఫర్ మనీ, యూ కెన్ వర్క్ ఫర్ యువర్ ప్యాషన్. సో మొత్తంగా చెప్పాలంటే మన ఇన్వెస్ట్మెంట్స్ పైన కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా పని చేయాలి అంటే కనీసం ఒక 15 to 20 years ఆఫ్ టెన్యూర్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలంటారు. ఉండాలండి. మన పిల్లాడు పుట్టంగానే 20 ఏళ్ళు ఒకటేసారి పెద్దవాడు అయిపోతాడు. సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ టైం. ఒక టైం అనేది డెఫినెట్గా ఆ టైం ఇస్తేనే మనకి ఆ ఫండ్ కూడా పెరుగుతుంది. 20 years కనుక ఎవరైనా సరేనండి దీంట్లో కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఉంటే కనుక ఇంకా వాళ్ళ లైఫ్లో ఫైనాన్స్ డబ్బుల కోసం పని చేయక్కర్లేదు. ఓకే, దే కెన్ వర్క్ ఫర్ దేర్ ప్యాషన్. నేను ఎక్కడైనా సరే రిటైర్మెంట్ గురించి మాట్లాడితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా క్లయింట్ వాళ్ళ ఫాదర్ ఒక ఆయన ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఈ గెట్స్ అరౌండ్ 30-40,000 పెన్షన్. ఆయన చెప్తాడు, బాస్ మా ఆయనకి 70 ఏళ్ళు ఆయనకి, మా ఫాదర్కి డైపర్స్కే నెలకు 10,000 రూపాయలు ఖర్చు అవుతాయండి. మా ఫాదర్ పెన్షన్ వస్తుంది కాబట్టి నాకు తెలియట్లేదు కానీ లేకపోతే నా పరిస్థితి ఏంటి సార్ అని చెప్తుంటాడు. డైపర్లకే 10,000 ఖర్చు పెట్టడం అంటే చాలా బర్డన్ కదా ఫ్యామిలీకి. అంతే కదా సార్. ఇప్పుడు హెల్త్ మన చేతిలో ఉండదు, ఆ ఏజ్లో హెల్త్ మన చేతిలో ఉండదు. ఫైనాన్స్ మాత్రం మనం ముందే ప్లాన్ చేసుకుంటే వీ కెన్ ప్లాన్ ఇన్ ప్రాపర్ వే అండ్ వీ కెన్ హ్యాండిల్ ఇట్. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అంటే ఎటువంటి ఫండ్స్ ఉన్నాయంటారు, ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయంటారు, అసలు దానికి సంబంధించి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పగలరు? సో మీరు చెప్పిన దాని ప్రకారం రిటైర్మెంట్ తర్వాత ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటుందంటే విష్ణు గారు, కస్టమైజ్డ్ ఉంటుంది. ఇప్పుడు మీ రిటైర్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది మీ కస్టమైజ్డ్గా మిగతా మీ గోల్స్తో పాటు దాన్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఇండివిజువల్గా ఉంటుంది అది. సో వన్స్ మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవుతే కనుక కస్టమైజ్డ్గా వాళ్ళకి ఎంత ప్లాన్ కావాలి. ఇప్పుడు మనిషికి ఒక అతను నెలకు నాకు 2 లక్షలు నాకు రిటైర్మెంట్ కావాలంటే కార్పస్ కావాలంటాడు, లేకపోతే ఒక ఆయన నాకు నెలకు 50,000 సరిపోతుంది సార్ అంటాడు. దాని ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసి మంచి ఫండ్స్ ఉన్నాయి, వీ కెన్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. సో డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది అంటారు. అండ్ మీకు ఒక 20,000 రూపీస్ కనుక ఎస్ఐపి కనుక కరెక్ట్గా చేసుకుంటే కార్పస్ ఆఫ్ ఆల్మోస్ట్ అరౌండ్ 5 crores మీకు ఈజీగా ఇట్ ఇస్ పాసిబుల్. నెలకు ఒక 20,000 పెట్టుకున్నా కానీ ఆల్మోస్ట్ మనం ఒక 17 to 18% ఆఫ్ సిఏజీఆర్ తీసుకుని ఒక 4-5 కోట్లు అక్యుములేట్ చేయొచ్చు 20 years తర్వాత ఈజీగా చేయొచ్చు అండి. అంటే ఇప్పుడు ఎందుకంటే అన్ని ఫండ్స్ కూడా కొన్ని ఫండ్స్ కొన్ని ఇట్ విల్ బి మిక్స్చర్ ఆఫ్ ఫండ్స్ అనమాట, కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, కాంబినేషన్ ఆఫ్ సెక్టార్స్లో. వీ విల్ ఆల్సో ఇన్ష్యూర్ దట్ ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు వాళ్ళని గైడ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తామంటే వీళ్ళ టైంని బట్టి మంచి రిటర్న్ వచ్చే వాలటాలిటీ ఉన్నా కూడా మంచి రిటర్న్ వచ్చే ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ అవర్ టార్గెట్. సుందరం గారు, మరి ఇటువంటి మంచి రిటైర్మెంట్ ప్లానింగ్స్ చేసుకోవాలన్నా లేదంటే అదర్ ఏదైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం మిమ్మల్ని సంప్రదించాలి అంటే, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే అసలు ఏ విధంగా సంప్రదించాలి, ఏ నెంబర్స్కి కాల్ చేయాలంటారు? కింద స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. నేను కానీ లేదా మా స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ దే విల్ అటెండ్ అండ్ వీ విల్ గివ్ యూ కస్టమైజ్ సర్వీస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందర్రామ్ గారు. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే అంశం గురించి, అదేవిధంగా పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్ నుంచి మీరు అందిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మన ఆడియన్స్కు చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.